హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ గువ్వా గోవిందం. కథను రాసినవారు పెళ్ళూరి మంగ. అవంతి రాజ్యంలో గోవిందుడనే గొప్ప పండితుడుండేవాడు. ఎంతోమందికి ఆయన విద్యాబుద్ధులు నేర్పించారు. రోజు భోజన వేళకి ఓ 2 గువ్వలు ఎక్కడ్నుంచో వచ్చి అతని ఇంటి గుమ్మం ముందు వాలేవి. కిచకిచమంటూ తిరుగుతున్న వాటికి ఆయన గింజలు వేసి నీరు పెట్టేవాడు. అవి తింటుంటే చూసి ఆనందించేవాడు. పిల్లల్లేని తనకు అవే పిల్లలనుకునేవాడు. కొన్నేళ్లకు గోవిందుడు ముసలివాడయ్యాడు. విద్య చెప్పించుకునేవాళ్లు కరువయ్యారు. ఇంట్లో గింజల్లేక గుళ్ళో ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. ఎప్పట్లానే గువ్వలు కువకువలాడుతూ గుమ్మం ముందు వాలాయి. కాని ఆ రోజు వాటికి పెట్టేందుకు కూడా అతనింట్లో గింజల్లేవు. చేసేది లేక నీటి పాత్ర మాత్రమే పెట్టాడు. అనాలోచితంగా అతని కళ్ళ నుంచి నీటి చుక్కలు రాలాయి. అది గమనించిన గువ్వలు ఎటో ఎగిరిపోయాయి. మర్నాడు గోవిందుడు ఊళ్ళోకెళ్ళి గువ్వల కోసం కొన్ని గింజలు తెచ్చాడు. కాని ఆ రోజు గువ్వలు రాలేదు. చాలాసేపు ఎదురుచూశాడు. గువ్వల జాడలేక బాధతో లోపలికి వెళ్ళాడు. రోజూ గువ్వల కోసం చూడటం, ఉసూరుమని లోపలికి పోవటం ఇదే అతని దినచర్య అయిపోయింది. ఓ రోజు ఇంట్లో కూర్చున్న గోవిందుడికి గువ్వల కువకువలు వినిపించాయి. ఉద్వేగంతో గింజలు తీసుకుని బయటికి వచ్చాడు. తీరా చూస్తే ఓ గువ్వ ముక్కుతో బంగారు గాజు పట్టుకుని ఉంది. గోవిందుడు ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే గాజుని అక్కడ గట్టుమీద వదిలేసింది. తరువాత 2 గువ్వలు ఎగిరిపోయాయి. తన పేదరికాన్ని చూసి ఆ గువ్వలు సాయం చేయాలనుకున్నాయని అతనికి అర్థమయ్యింది. ఆయన మనసు చెలించిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ గాజుతో ఊరి పెద్ద ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా వివరించి ఆ బంగారు గాజుని అతనికి అప్పగించాడు. ఊరి పెద్ద గోవిందుడి నిజాయితీని మెచ్చుకున్నాడు. అతన్ని తీసుకుని రాజధానికి వెళ్ళి సంగతి రాజుకి చేరవేశాడు. వజ్రాలు పొదిగిన ఆ బంగారు గాజు రాణిగారిదని తెలిసింది. గోవిందుడి పై ప్రాణాలు పైనే పోయాయి. తన తప్పేం లేదని నిజాయితీగా మొరపెట్టుకున్నాడు గోవిందుడు. మహారాజు గోవిందుడి నిజాయితీని గ్రహించాడు. అతని పేదరికాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే బహుమతిగా కొన్ని బంగారు నాణాలు ఇవ్వబోయాడు. గోవిందుడు వినయంగా, మహారాజా, నాకే కానుకలు వద్దు. మీ ఆస్థానంలో కొలువిప్పించండి. అవసరమైన వారికి విద్య నేర్పుతూ మీ సేవలో బతికేస్తాను అన్నాడు భయభక్తులతో. గోవిందుడి ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న మహారాజు అతనికి ఆస్థాన గురువుగా కొలువిచ్చాడు. ఆ విధంగా గోవిందుడు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పేవాడు. విద్యతో పాటుగా ప్రతి విద్యార్థికి గువ్వల కథ చెప్పేవాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవారికి దేవుడెప్పుడూ మేలు చేస్తాడని బోధించేవాడు.